హాయ్ అండి. ధోని కెప్టెన్‌గా వచ్చినప్పటికి గూడా పరిస్థితులేం మారలేదు. చాలా దారుణమైన ఓటమి జూసారు. ఇంతకుముందు కొంచెం క్లోజ్ మ్యాచ్‌లు, కొంచెం అటు ఇటు మ్యాచ్‌లు జూసాం గానీ, ఈరోజైతే ఇంత దారుణంగా అనుకోలేదు. ఆల్మోస్ట్ 9 ఓవర్లు అనుకోవచ్చు, 10 ఓవర్లు అటు ఇటు అనుకున్నా. అలిసి అటు ఇటు 10 ఓవర్లు తోటైతే ఓడిపోయారు. చాలా దారుణమైన అంటే ఇంకా 10 ఓవర్లకే కంప్లీట్ చేశారు. వాళ్ళు 103 పరుగులే టార్గెట్ ఇచ్చారు. చాలా తక్కువ స్కోరు. 110 103 స్కోర్‌ని గూడా దాదాపు 10 ఓవర్‌లోనే ఈళ్ళు కంప్లీట్ చేసేశారు కేకేఆర్ టీమ్ అయితే. ఇందులో స్పెషల్‌గా మాట్లాడుకోవాల్సింది నరేన్. అతను బ్యాటింగ్‌తోనూ, అలానే మీరు బౌలింగ్‌తోనూ విజృంభించాడు. ఒక రకంగా చెప్పాలంటే శాసించాడుకోవచ్చు చెన్నైని పతనాన్నయితే. చెన్నైకి వరుస ఓటములైతే చూస్తా ఉంది. వరుసగా 4గో ఓటమి వచ్చింది. మీరు చూస్తే చపాకులో స్పెషల్‌గా చపాకు వాళ్ళ అడ్డా అంటారు. వాళ్ళ సొంత గడ్డ పైన ఎవరు ఓడించలేరంటారు. రీసెంట్‌గా చూస్తే డీసీ కావచ్చు, ఆర్సీబీ కావచ్చు, ఇప్పుడు కేకేఆర్ కావచ్చు, వరుసగా అయితే వాళ్ళైతే చపాకులో అయితే ఓడిపోవడం చూస్తున్నాం మనమైతే. చూడాలి ఇంత ముందులాగా చపాకు స్పిన్నింగ్ ట్రాక్లు అయితే మళ్ళీ చేయట్లేదు. లో స్కోర్ గేమ్లు ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే బ్యాటింగ్ బాగానే ఉంది. ఎందుకని మరి వాళ్ళు అగ్రెసివ్‌గా వెళ్ళి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అవుట్ అయిపోతున్నారు. మీరు చూసుకుంటే రచిన్ రవిచంద్ర కావచ్చు, రుతురాజ్ గైక్వాడ్ డౌట్ కనిపించింది. మీకు రాహుల్ త్రిపాఠి ఏదైతే ఎస్ఆర్హెచ్ ప్లేయర్ ఇంతకుముందు, అతను కూడా అంత ఫామ్లో కనిపించట్లేదు. చాలా స్లోగా ఆడి చాలా ఎక్కువ బాల్స్ అయితే తీసుకోవడం చూసాం. ఆ తర్వాత విజయ్ శంకర్కి అయితే ఎన్ని అవకాశాలు వచ్చినాయి చెప్పలేము. చాలా ఈజీ క్యాచ్లు కూడా వదిలేయడం చూసాం. కేకేఆర్ అయితే చాలా ఈజీగా లేకుండా కలిసి 103 కూడా వచ్చి ఉండేది కాదేమో అనిపించింది నాకైతే. ఈజీ క్యాచ్లు అయితే వదిలిపెట్టడం చూసాం మనమైతే విజయ్ శంకర్వి. అలానే మీరు చూసుకుంటే ఆ తర్వాత ధోని కానీ లేకుంటే అసలు అశ్విన్ అబ్ది ఆర్డర్ ఏంటారు బాబు, నాకు ఇది అర్థం కావట్లేదు. దీపక్ కూడా రవీంద్ర జడేజా కానీ అబ్ది ఆర్డర్ పంపించారు. అసలు ఈ మూవ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే అశ్విన్ మీరు అనుకుంటే ఓపెనింగ్ పంపించేసేయండి. ఎందుకు నరేన్ లాగా ఒక ప్రయోగం లాగా ఉంటుంది కదా, ఓపెనింగ్ పంపించేస్తే ఆ పవర్ ప్లే అను ఇచ్చేసి ఫీల్డర్లు తలపైన నుంచి కొట్టేస్తే కనీసం బౌండరీలోనే వస్తాయి కదా, ఆ టైంలో పంపిస్తే మీరు ఎటు కాకుండా ఈ మిడిల్ ఆర్డర్లో పంపించడం నాకు అర్థం కావట్లేదు. అశ్విన్ అంత గొప్ప ప్లేయరా,